వెనలా తేడా ఉంటుంది కదక్క. నీకు 100 సార్లు చెప్పాను, పెద్దమ్మనేమైనా అన్నావంటే గుద్ది చంపేస్తాను. చెవులు పిండి చేతిలో పెట్టి చీర కట్టిస్తా. ఓహో, నీకంత దమ్ముందా? నా చెవులు పిండి చూద్దాం, నా చేత చీర కట్టించి చూద్దాం. ఏయ్, ఏంటి మీద మీదకి వస్తున్నావు? అవును, మీదికే వస్తాను. పెద్ద మగాళ్ళ మాట్లాడావు కదా, ఏం చేస్తావు? ఇదిగో ఇదిగో నేను చెప్తున్నా విను. నా గురించి నీకు తెలీదు. ఒక్కటిచ్చానంటే వెళ్ళి మీ ఊర్లో పడతావు. నాకు కూడా కావాల్సింది అదే. ఇవ్వు చూద్దాం. ఆ ఒక్కటి ఇస్తే వెళ్ళి మా ఊళ్ళో పడతాను. ఇవ్వు ఇవ్వు ఇవ్వు. ఏదో చేస్తాను. ఆగు, నువ్వు ఆడపిల్లవేనా? మగాడి మీదకి వస్తావేంటి? పెద్ద మనగడిలా పోజులిచ్చావు. ఎంత మగాడివో చూద్దాం. ముట్టుకో, ఇలా ముట్టుకో. ముట్టుకో. చెప్పేది విను. వెనలా వద్దు. ముట్టుకోమంటుంటే అమ్మో, ముట్టుకోవడానికి భయపడుతున్నావు. పెద్ద మనుగళ్ళ పోసేస్తున్నావు. నేను తెచ్చిన చీర కట్టుకునేదే లేదు. ఆ గుడికి మీతో వచ్చేదే లేదు. ఎవరితో చెప్పుకుంటావు? చెప్పుకోపో. ఈరోజు వెన్నెలతో సగం పెళ్లి జరిగిపోతుంది. ఈ వెన్నెల చూస్తే రెడీ అవనంటుంది. పెద్దమ్మ అడిగితే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. శంకర్, వెన్నెల రెడీ అయిపోయినట్టేనా? అంటే పెద్దమ్మ, అది ఏమైందిరా? అది రెడీ అయిందా అంటే రాగాలు తీస్తున్నావేంటి? వెన్నెల రెడీ అవను, గుడికి రాను అని మొండికేస్తుంది పెద్దమ్మ. దాని మెడలు ఎలా వంచాలో, దాని కొమ్ములు ఎలా విరచాలో నాకు తెలుసురా. అక్క, వెన్నెలకి నేను నచ్చ చెప్తానులే అక్క. శంకర్ చెప్తేనే వినలేదు, నువ్వు చెప్తే వింటుందా? మగాడు చెప్పేదానికి ఆడ చెప్పేదానికి తేడా ఉంటుంది కదక్క. ఇష్టం లేకుండా జరిగే పెళ్లి కదా. తను ఇబ్బంది పడుతోంది, మనల్ని ఇబ్బంది పెడుతోంది. కానీ చెప్పే విధంగా చెప్తే మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది. నచ్చ చెప్తానని వెళ్ళి దానికి పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చావనుకో, తర్వాత నా సంగతి తెలుసుగా. నన్ను నమ్మక్క. వెన్నెల్ని రెడీ చేసి గుడికి తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు వెళ్ళండి. సరే శంకర్, పద. ఇంకా ఇలానే ఉన్నావేంటి వెన్నెల? మరి ఎలా ఉండాలి? గుడికి బయలుదేరవా? ఏంటత, నువ్వు కూడా నాగమ్మలాగే మారిపోయావా? లేక నాగమ్మకి భయపడి లొంగిపోయావా? నేనేం చేయాలో అది చేస్తున్నాను. అంటే నాకు కేశవకి పెళ్లి చేసి నా జీవితం నాశనం చేయాలని నువ్వు కూడా నిర్ణయించుకున్నావా? నీ కొడుకు పురాణం తర్వాత ముందు నన్ను ఎందుకు గుడికి తీసుకెళ్తున్నావో అది చెప్పు. మీ అమ్మ గుడికొస్తుంది వెన్నెల. ఏమంటున్నావత? అవును వెన్నెల, మీ అమ్మ గుడికొచ్చి నిన్ను అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తోంది. దానికి నువ్వు కూడా సహకరించాలి కదా. సహకరించాలి అంటే నువ్వు కూడా గుడికి రావాలి కదా. ఈ మాట ముందు చెప్పొచ్చు కదత్తా. ఉండు, చిటికలో రెడీ అయిపోతాను. ఓం ఐం హ్రీం శ్రీం 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 శ్రీమాత్రే నమః. అమ్మేంటి ఇంకా రావడం లేదు? ఖచ్చితంగా వస్తుంది, నువ్వేం కంగారు పడుకో. ఏంటి రజని? ఏంటక్క? పూజ ఇక్కడ జరుగుతూ ఉంటే నీ చూపు ఇంకెక్కడ ఉంది? ఏం లేదక్క. మనకి కావలసిన వాళ్ళు గాని, నువ్వు రమ్మని చెప్పిన వాళ్ళు గాని ఎవరైనా వచ్చేదుందా? అదేం లేదక్క, నేనెవరిని రమ్మని చెప్పలేదే. అలా అయితే దేవుడి మీద ధ్యాస పెట్టు. జరగబోయే పెళ్లి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని మనసులో దేవుణ్ణి ప్రార్థించుకొని ఇద్దరూ దండలు మార్చుకోండి. ఆ తర్వాత ముడుపులు కట్టాలి. వెన్నెల, ఆ దండ కేశవ మెళ్ళవి. నా మాట వినడం తప్ప నీకు వేరే దారి లేదు. ఆ దండవే. వెయ్యమ్మా.
ఓం సహస్రశీర్షా పురుషः సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యధిష్ట దశ. ఆగు వెన్నెలా, చిటికలో రెడీ అయిపోతాను. ఏంటి నాగమ్మ అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? నువ్వు ఆడే ఈ ఆట నా రాకతో ముగిసిపోతుందని భయపడుతున్నావా? ఆట మొదలు పెట్టాలన్నా, ఆటకి ముగింపు ఇవ్వాలన్నా ఈ నాగమ్మే చెయ్యాలి వరలక్ష్మి. నీ ఎదురుగా ఉన్నది వరలక్ష్మి అని మర్చిపోయి మాట్లాడుతున్నావు. నువ్వెత్తుకొచ్చింది నా కూతుర్ని అనే సంగతి గుర్తు లేకుండా మాట్లాడుతున్నావు. నా కూతుర్ని కాపాడుకోవడానికి నేనెంత దూరమైనా వస్తాననే సంగతి నీకు తెలియక మాట్లాడుతున్నావు. నా కూతుర్ని వదిలే. నువ్వు చేసిన తప్పుని క్షమించి నిన్ను కూడా వదిలేస్తాను. వెన్నెలా, రామ్మ వెళ్దాం. పదమ్మా, ఇక్కడ ఒక క్షణం కూడా ఉండొద్దు, వెళ్ళిపోదాం. కంగారు పడుకు వెన్నెలా, నేను వచ్చేసాను కదా, ఇక నీకు ఏ దిగులు ఉండదు. రా. పురుగు కూడా బయటకు వెళ్ళడానికి వీల్లేదు. ఈ శంకర్ వెళ్ళనివ్వడు. నన్ను నా పొగరుని దాటి ఎవ్వరూ వెళ్ళలేరు. శంకర్, ఇలాంటి విషయాలు డీల్ చేయాల్సింది నువ్వు కాదు నాన్న. దీనికి వేరే మనుషులున్నారు. ఒక్క నిమిషం ఆగు. రే, వరలక్ష్మిని తీసుకెళ్ళండి రా. వదలండి. 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 వెన్నెలా, వదలండి. వదలు. వదలు. అమ్మా, వెన్నెలా. అమ్మా, నన్ను వదిలి వెళ్ళకమ్మా. అమ్మా, అమ్మా, నన్ను వదిలేసి వెళ్ళకమ్మా. అమ్మా. చూడు వెనలా, మీ అమ్మ క్షేమంగా తిరిగి రావాలంటే నువ్వు నా కొడుకు చేత తల వంచుకొని తాళి కట్టించుకోవాలి. నీకు మరో మార్గం లేదు. ఇదిగోండి, మీకోసం ఫుడ్ తీసుకొచ్చాను, తినండి. అక్కడ పెట్టాను. చూడండి, తీసుకురావడం నా కర్తవ్యం. ఒక్క నిమిషం. నేను నీకేమవుతానో తెలుసా? నాకు అత్త అవుతారు. నేను అత్తనవుతానని తెలిసి కూడా అభిమానంగా పిలవాలనిపించలేదా? నీ అమ్మ నీకు జన్మనిచ్చినందుకైనా తనని గౌరవిస్తున్నావా? పెద్దమ్మ పెద్దమ్మ అంటూ మీ పెద్దమ్మ నీ మీద వేసిన ముసుగులో బ్రతుకుతున్నావు. మీ పెద్దమ్మ నీ చుట్టూ అల్లిన మాయలో బ్రతుకుతున్నావు. తను చేసే అకృత్యాలకి నిన్ను ఆయుధంగా వాడుకుంటుంది అని నీకు తెలియడం లేదు. అన్నం మానేసి కేవలం పిండి, పూర్వకాలం ఆడవాళ్ళు పెద్దవాళ్ళు తినేవాళ్ళు పిండి అని, ఉప్పుడు పిండి. అదే పొద్దున్న మధ్యాహ్నం అన్నం సమయంలో ఇంత, రాత్రి అన్నం సమయంలో ఇంత తిని ఒక గ్లాసు పాలు దాగి పడుకొని అశ్వినీ దేవతాభ్యాం నమః, అశ్వినీ దేవతాభ్యాం నమః, అశ్వినీ దేవతాభ్యాం నమః అని పొద్దున్న 108 సార్లు, సాయంత్రం 108 సార్లు జపం చేస్తే అలాగ ఒక సంవత్సరం అంతా 24 విధియలు చేసినట్టయితే మన్మధుళ్ళ ఉంటారు, తిరుగులేదని చెప్పి. ఓపుకుంటే ప్రయత్నం చేసుకోండి. నాకు ఆ ఉద్దేశము లేదు, అవసరము లేదు. ఉపాయాలు ఉన్నాయి, మంత్రాల ప్రకారం కూడా, శాస్త్రాల ప్రకారం కూడా ఉపాయం. ఇంత బోహో తగలబెట్టక్కర్లేదు. ఇక్కడ వేలు వేలు అయిపోతున్నాయి. ఇంటి బడ్జెట్లో సౌందర్యం అనేది ఒక ప్రధాన బడ్జెట్. ఇదివరకు ఆడాళ్ళకు ఉండేది ఈ జబ్బు, కర్మ కొద్దీ ఇప్పుడు మగాళ్ళకు కూడా వచ్చేసింది. మెన్ బ్యూటీ క్లినిక్ అక్కడ, సెలూన్ కాదు, క్లినిక్కే. మెన్కి బ్యూటీ ఏమిటి నాకు అర్థం కాదు, మగాడు అవ్వడమే ఒక పెద్ద బ్యూటీ, ఇంకేం అక్కర్లేదు. ఇంక మళ్ళీ వీడికో బ్యూటీ ఇక్కడ. ఇదే మనం వదిలించుకోవాలి. అంతగా కావాలనుకుంటే ఎలాంటి ఉపాయాలు, ఖర్చు లేని ఉపాయాలు ఉన్నాయి. పైగా 15 రోజులకు ఒకసారి అన్నం మానేసి పిండి తింటే ముందు ఫిజిక్ బాగుంటుంది, శరీరం బాగుంటుంది. అది అందంగానే ఉంటుంది ఖచ్చితంగా. శరీరం బాగుంటే అందంగానే ఉంటుంది. బరువు తగ్గిపోతాంగా, అందంగానే ఉంటాం. ఏదో స్లిమ్గా అంటామే, స్లిమ్గానే ఉంటాం. ఇలాంటివన్నీ ఉన్న అశ్విని దేవతల యొక్క అంశం. అందుకని ఎప్పుడూ దైవానుగ్రహం అనేది మన కష్టాలను సుఖాలుగా మారుస్తుంది.
శాపాలను వరాలుగా మారుస్తుంది. కర్ణుడికి ఆ దైవానుగ్రహం లేకే ఓడిపోయాడు, సామర్థ్యం లేక కాదు. సామర్థ్యం విషయంలో కూడా అర్జునుడితో సరిపోవడం వేరే విషయం అది. కానీ ఆ సామర్థ్యం అంతా దైవానుగ్రహమే. అనేక వరాలు, అనేక పాశుపతం అర్జునుడి దగ్గర ఎక్కడుంది? హనుమంతుడు కూడా ఎంత గొప్ప వీరుడైనా సాధకుడైనా రామానుగ్రహం వల్లనే నేను ఇది సాధించగలిగాను అని చాలా స్పష్టంగా చెప్పాడు. అందుకే గుణాతీతంగా ఎదిగాడు. ఇది మనము చెయ్యాలి. ఇప్పుడు ఆయన లంకలోకి ప్రవేశించాక అది పున్నమి నాటి రాత్రి కావడంతో లంకంతా జల్లెడ పట్టేశాడు. జల్లెడే ఎక్కడుంది అని విచిత్రంగా పాపం ఆ కంగారులో వెతకాలనే తాపత్రయంలో నదులు, చెరువులు, కాలువలు కూడా వెతికేశాడు. నదుల్లో కాలువల్లో మనిషి దొరుకుతుందా? ఒకడు ఆడమనిషి ఏ స్నానానికైనా వస్తే మాత్రం వెళ్ళిపోతుంది, కానీ అక్కడ ఉంటుందా? ఏం లేదు, ఇంకా అప్పగించిన పని చెయ్యాలంతే. ఆయన ఇలా వెతికి విసుగొచ్చింది. అప్పటికి రాత్రి 12 అయిపోయింది. చంద్రుని చూస్తున్నాడు, దిశ క్రమంగా మారుతోంది. ఏమిటిది? ఎంతసేపు ఇలాగా? ఎక్కడ ఉండలేదు. చెట్లు వెతికాడు, వనాలు వెతికాడు, తోటలు వెతికాడు, అనేక రకాలు వెతికాడు, ఎక్కడ దొరకల. అప్పుడు ఏమనిపించిందంటే మనస్సులో సహజంగానే అనవసరం, ఇంక దొరకదు, వెళ్ళిపోతే మంచిది. రాముడికి ఈ వార్త చెప్పి కాస్త ఓదార్చచ్చు. ఎందుకు వచ్చిన అసలు ఇక్కడ ఉందో లేదో, ఇక్కడ ఉంటే ఎందుకు దొరకదు? ఎవరో జటాయువు చెప్పాడని, లేదా సంపాతి చెప్పాడని, శబరి చెప్పిందని ఆ మాటలు పట్టుకుంటే అలాగే ఏమో వాళ్ళు ఏం చూశారో, ఆకాశంలో ఎగురుతుంటే చూశారు. వాడు రావణుడో ఎవడన్నా సినిమా యాక్టరో ఎవడికి తెలుసు? అదే సినిమా షూటింగ్ ఏమో, మనకేం తెలుసు అని ఇంకా రకరకాల ఆలోచనలు. సరిగ్గా మనకి మహత్తర కార్యానికి పోనుకున్నప్పుడు మధ్యలో ఇటువంటి ఆలోచనలు వస్తాయి. ఆయనకి వచ్చాయి. వెంటనే ఒకే ఒక ఆలోచనతో ఆ ఆలోచనను అట్టు తిరగేశాడు. అర్ధానర్ధంతరే బుద్ధికి నిశ్చితాపి నశోభతే ఘాతయంతి కార్యాణి దూతా పండితమానినకా. చాలా అందమైన గొప్ప శ్లోకం, మనందరికీ ఒక పాఠం ఇది. మనకి ఎప్పుడు ఒక పెద్ద కార్యక్రమం ఏదైనా తలపెట్టినప్పుడు, ఇంట్లో వివాహ సంబంధాలు వెతకడమో ఏదైనా సరే, ఉద్యోగ ప్రయత్నాలు, ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు. 4 ప్రయత్నాలు చేసి ఆగిపోగానే, ఏదైనా తేడా రాగానే, ఇంక నాకు ఉద్యోగం రాదండి, నాకు జాతకం చెప్పిన వాళ్ళు కూడా చెప్పేశారండి, నాకు రాదని చెప్పేసి, నాకు అనవసరం అంటే వీడికి చెయ్యాలని లేదు. ఇదే అర్ధ అనర్ధ. అర్ధ అంటే చెయ్యడం, అనర్ధ అంటే చెయ్యకపోవడం. బుద్ధి ఎప్పుడు ఎలా ఉంటుందంటే అర్ధానర్ధాంతరే బుద్ధికి నిశ్చితాపి నశోభతి. ఎప్పుడు ఒక నిర్ణయం తీసుకునే ముందు, దేనికైనా సరే, ఉద్యోగం, వివాహం, కార్యక్రమం ఏదైనా సరే, నిర్ణయం తీసుకునే ముందు 10 నిమిషాలు కాదు, 10 రోజులు కాదు, 10 సంవత్సరాలు ఆలోచించవచ్చు, తప్పులేదు. కానీ వన్స్ ఇట్ ఈజ్ డిసైడెడ్, మనం దాన్ని మార్చకూడదు. ఒక నిర్ణయం అయిపోయిందంటే ఇంకా మార్చకూడదు. అందుకే పెళ్లికి ముందు నిశ్చితార్థం అంటారు. నిశ్చితార్థం అయిన తర్వాత ఏ విషయాలు తెలవని సమస్య లేదు, భగవంతుడికి దండం పెట్టుకోవడం, ముందుకెళ్ళిపోవడం అంతే. మాకు ముందు తెలవలేదండి, ఇప్పుడు తెలిసింది, రేపు పెళ్ళయ్యాక ఇంకో 2 తెలుస్తాయి, మనస్తావా? అప్పుడు తెలవని ఏదైనా ఉందా? ఇప్పుడు పెళ్లి కాకముందు పరోక్షంగా తెలిసాయి, పెళ్ళయ్యాక ప్రత్యక్షంగానే తెలుస్తాయి. అయ్యో ఇలాంటిది అనుకోలేదు, ఇలాంటి వాడు అనుకోలేదు, ఇంకెలాంటి వాడైనా అనవసరం. అది గంతకు తగ్గ బొంత, నోరు మూసుకో, అది భగవాన్ నిర్ణయం. అలా ఉంటేనే సంబంధాలు నిలబడతాయి. లేకపోతే ప్రతి మనిషిలో లోపాలు 90 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా కనపడుతూనే ఉంటాయి. ఇక్కడ పళ్ళు ఊడిపోయాయి మా ఆయనకు, కానీ ఇన్ని పళ్ళు ఊడిపోతాయి అనుకోలేదు అంటే ఎన్ని పళ్ళు ఊడిపోతాయో లెక్క ఉంటుంది. ఏమిటి, ఏదో ఒకటి ఉంటేనే ఉంటుంది. ఇక్కడ పెళ్లి కాకముందు సన్నగా ఉండేది మా ఆవిడ, ఇప్పుడు లావ్ అయింది, అవుతుంది. ఏం చేస్తావు? లావ్ అయితే వదిలేస్తావా? ఏవో ఉంటాయి మార్పులు, శారీరకంగా మానసికంగా కూడా ఉంటాయి. పొరపాటు అభిప్రాయాలు కలవడం అంటారు, ఎందుకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. అభిప్రాయం అనే మాటకి సంస్కృతంలో అర్థం తరచు మారిపోయేది అని అర్థం. ప్రాయం అంటే తరచు, ఫ్రీక్వెంట్లీ అని అర్థం. అంటే అభిప్రాయం అంటేనే మారిపోతుంది. నువ్వు మారిపోయేదాన్ని పట్టుకుని మారలేదంటావేమిటి అర్థం లేకుండా. చలిగాలి ఎంతసేపు ఉంటుంది? వేడిగాలి వచ్చే వరకు ఉంటుంది. వేడిగాలి ఎంతసేపు ఉంటుంది? మళ్ళీ వాన కురిసే వరకు ఉంటుంది. అంతే. గాలి ఎంతో మనస్సు అంతే, మనస్సులోనే ఆలోచనలు. ఎవరి అభిప్రాయాలు స్థిరంగా శాశ్వతంగా ఉండవు. మా అభిప్రాయాలు కలిసాయి అనుకో కాబట్టి చేసుకున్నామన్నంత అమాయకత్వం ఇంకోట్లేదు.